పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర దొంగ. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ బంగారు, వెండి నగలను దోచే పేరు మోసిన గజ దొంగ గంగాధర్ను అనంతపురం జిల్లా కనేకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రూరల్ సిఐ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 40 కేసుల్లో దోషిగా ఉన్న గజ దొంగ నుంచి 48 లక్షలు విలువైన 45.5 తులాల బంగారు నగలు, 2.275 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం కనేకల్ క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కళ్యాణదుర్గంకు చెందిన వడ్డేపీట్ల గంగాధర్ వద్ద ఉన్న ఒక సంచి తనిఖీ చేయగా బంగారు నగలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అనంతపురం జిల్లాలో 7, అన్నమయ్య జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలో నిందితుడిగా ఉన్నట్లు తెలిసిందన్నారు. అతనిపై ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 40 కేసులు ఉన్నాయన్నారు. జూదం, విలాసాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐలు నాగమధు, నబిరసుల్ పాల్గొన్నారు. పరిధిలో మరియు మా రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో ఈ మధ్య జరిగిన దొంగతనాలు ఎక్కువ అవడంతో మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డిఎస్పీ గారైన శ్రీ రవిబాబు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నా సర్కిల్ పరిధిలో మా ఎస్ఐలు కనేకల్ ఎస్ఐ మరియు బొమ్మనాల ఎస్ఐ గారు మేమంతా ఒక టీమ్గా ఏర్పడి ఈరోజు 11 గంటల సమయంలో కనేకల్ క్రాస్లో మాకు రాబడిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుంటే కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వడ్డేపీట్ల గంగాధర్ అనే వ్యక్తి తనతో చేసిన దొంగతనం కేసు సొత్తు తీసుకొని ఆటోలో బళ్ళారికి పోతుండగా, అమ్ముకున్న దానికోసం పోతుండగా మాకు రాబడిన సమాచారం మేరకు అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న బ్యాగ్ తనిఖీ చేస్తే చాలా కేసుల్లో వేసిన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. అతన్ని పెద్ద మంది సమక్షంలో విచారించడంతో మన పరిధిలోనే మన జిల్లా పరిధిలో 7 కేసులు మరియు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక కేసు చేసిన చోరీ సొత్తుగా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేయడం ముఖ్యంగా దీంట్లో రాయచోటిలో ఒకే ఇంటిలో 31 తులాలు బంగారు ఉండింది. ఆ కుటుంబంలో ఆ తండ్రి కువైట్లో 20 ఏళ్ళు కష్టపడి తన భార్య, కొడుకు చనిపోయినా కూడా ఆ డబ్బులంతా కూడా తన కూతురు పెళ్లి కోసం 31 తులాలు బంగారు చేపించి కంటి చూపు సరిగా కనపడలేదని హాస్పిటల్ పోయినారు. ఆ గ్యాప్ 1 గంట సమయం గ్యాప్లోనే ఈ వ్యక్తి ఆ ఇంటిని తాళం పగలగొట్టి దొంగతనం జరిగింది. ఆ కుటుంబానికి 31 తులాలు పోతే 31 తులాలు కూడా మేము మొత్తం రికవర్ చేసి 1 గ్రాము కూడా తక్కువ లేకుండా ఆ కుటుంబానికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే కనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో 1 కేసు, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, అలాగే అనంతపురం టౌన్లో 1 కేసులో ఇతని దగ్గర మేము చోరీ కాబడిన సూత్రంతోనే రికవర్ చేయడం జరిగింది. మొత్తం సుమారుగా 45.5 తులాలు బంగారు, అలాగే 2.856 గ్రాముల వెండిని మనం రికవర్ చేయడం జరిగింది. 48 లక్షల వరకు రూపాయలు వాల్యూ ఉంటుంది బంగారు మరియు వెండి. ఇతనికి ముఠా ఎవరు లేరండి. ఇతను ఒకడే సోలో అఫెండరు. ఒంటరిగా పోతాడు, ఒంటరిగా తాళం వేసిన ఇళ్ళను చూసి అప్పటికప్పుడు ఒక రాడ్డు తయారు చేసుకుంటాడు. ఆ బీగాలు దాని తాళం మెండి, రాడ్డుతో మెండి దొంగతనం చేస్తారు. ఇతనికి ఎవరు వెనకాల ఎవరు ఉండరు. ఇతనికి ఒక జూదం ఆడము, పేకాట ఆడము, క్రికెట్ బెట్టింగ్ ఆడము ఇతనికి వ్యసనం అండి. ఈ వ్యసనం కోసం ప్రతిరోజు కూడా సుమారు 30-40 వేలు కూడా డబ్బులు ఇతను పేకాట జూదానికి వాడతాడు. ఈ డబ్బులు పోయినప్పుడల్లా ఇతను దొంగతనాలు చేస్తుంటాడు. ఇతనికి సుమారు ఇప్పటి వరకు ఈ కేసులు కాకుండా మన ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో సుమారు ఇతను అన్ని కలిసి 40 కేసుల వరకు ఇతని పైన కేసులు నమోదైనాయి. చాలా రోజులు ఇతను జైల్లో కూడా గడిపినాడు. ఇతనికి నేర చరిత్ర ఉంది. కళ్యాణదుర్గం.